సహాయం చేసి వెన్నంటి ఉన్నట్టుగానే ఉంటూ మన జీవితాన్ని అధికారంలోకి తీసుకొని మనపైన అజమాయిషి పెత్తనం చెలాయించడం లాంటివి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొన్నిసార్లు దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఎవరినైనా సహాయం అడగాల్సి వస్తుంది. ఎక్కువగా మన దగ్గరి స్నేహితులను, దగ్గరి బంధువులను, శ్రేయోభిలాషులను మనకి తప్పకుండా సహాయం చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళని మాత్రమే మనం సహాయం అడుగుతూ ఉంటాం. అయితే ఎవరమైనా కానివ్వండి, ఎంత దగ్గర వాళ్ళైనా కానివ్వండి, ఒక వ్యక్తికి సహాయం చేశాము అంటే మనం ఒక అడుగు ముందుకు వేసి సహాయం చేసి మళ్ళీ ఒక అడుగు వెనక్కొచ్చి మన ధైర్యంగా ఒక సైనికుల్లాగా నిలబడాలి. అంతే తప్ప వాళ్ళ జీవితాన్ని మొత్తంగా మనమే ప్రభావితం చేస్తూ నిరాశ్రయ పరిస్థితిలో ఉన్నారు అన్నట్లుగా వాళ్ళ జీవితంలో మీ తెలివితేటలన్నింటినీ ప్రయోగించి వాళ్ళని ప్రభావితం చేస్తూ వాళ్ళపైన పెత్తనాలు, అధికారాలు చెలాయించడం లాంటి పనులు ఎప్పుడూ చేయకండి. వాళ్ళకి సొంతంగా ఆలోచించుకోవడం నేర్పండి. సొంత నిర్ణయాలు తీసుకునేలాగా వాళ్ళని ప్రేరేపించండి. అంతే తప్ప ప్రతి విషయాల పట్ల వాళ్ళపైన అధికారాన్ని ఎప్పుడు చెలాయించకండి. అధికారము, పెత్తనము చెలాయించినప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మీరే ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ సొంత నిర్ణయాలు ఎక్కడుంటాయి? మీ నిర్ణయాలని వాళ్ళపైన రుద్దుతూ ఉంటారు. అది ఎంతవరకు సబబంటారు? ఎవరైనా కానివ్వండి, వెన్నంటి ఉండండి, వీలైనంత సహాయం చేయండి. కానీ అత్యధికమైనటువంటి చనువు తీసుకొని వాళ్ళ జీవితాలని ఎప్పుడూ ప్రభావితం చేయకండి. వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడేలాగా చేయండి. వాళ్ళ జీవితంలో వాళ్ళే నిర్ణయాలు తీసుకునేలాగా వాళ్ళని ధైర్యంగా, మనోధైర్యంతో ముందడుగు వేసేలాగా ప్రేరేపించాలి తప్ప అధికంగా వాళ్ళ జీవితాల్లో ప్రవేశించకండి. సహాయం పొందినటువంటి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సహాయం చేసినటువంటి వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావంతో ఉండండి. వీలైనప్పుడు తిరిగి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మంచి మాటతో, మంచి ప్రవర్తనతో వాళ్ళ మనసు గెలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని, వ్యక్తిగత నిర్ణయాలని వాళ్ళ చేతిలో ఎప్పుడూ పెట్టకండి. కొంతమందికి వాళ్ళ కుటుంబాలని వాళ్ళకు పట్టించుకునేంత సమయము ఉండదు, ఓర్పు ఉండదు, అంత నేర్పు ఉండదు. కానీ అవతలి వాళ్ళ కుటుంబాలపైన పెత్తనాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసినటువంటి సహాయాన్ని పదే పదే గుర్తు చేస్తూ వాళ్ళ నుండి అత్యధికమైనటువంటి సేవలను ఆశిస్తూ ఉంటారు. వీళ్ళు చేసినటువంటి సహాయం కొంతైతే వాళ్ళ నుంచి మరో రూపంలో పొందేటువంటి ప్రయోజనాలు అత్యధికంగా ఉంటాయి. ఇలా మీరు చేసినటువంటి సహాయం కిందికి రానే రాదు. వాళ్ళని బానిసలుగా మలుచుకోవడం కోసం మాత్రమే మీరు సహాయం చేస్తున్నారని దాని ఉద్దేశం. ప్రతి పనికి ఒక బార్డర్ అంటూ ఉంటుంది. మీ కుటుంబ నిర్ణయం, మీ వ్యక్తిగత నిర్ణయం మీ చేతిలోనే ఉండాలి తప్ప మీకేమీ తెలియదు, మీరు అమాయకులు అనుకుంటూ ఉన్నట్లయితే మీ కుటుంబం పైన ఇతరుల పెత్తనాలు కొనసాగుతూనే ఉంటాయి. మీకెందుకు తెలియదు? మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీ బాధ్యతలు మీకున్నాయి. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. నాకు తెలియదు అనుకుంటూ ఇతరులపైన ఆధారపడినన్ని రోజులు ఇతరులు మీ పైన పెత్తనాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ సలహాలు, వాళ్ళ అభిప్రాయాలు మీ పైన రుద్దుతూనే ఉంటారు. మీకెందుకు తెలియదు? నాకు తెలుస్తుంది, నేను చేసుకుంటాను, తెలియనటువంటి విషయాన్ని తెలుసుకొని మరీ చేస్తాను అని ఎప్పుడైతే మీరు మీ కుటుంబానికి అంగరక్షణగా నిలబడతారో ఇంకొకరు మీ కుటుంబంలోకి ప్రవేశించడం కానీ, మీ జీవితంలోకి తొంగి చూడడం కానీ జరగదు. మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కావాల్సిందల్లా మానసిక ధైర్యం, ఆలోచించగలిగేటువంటి నేర్పు. సహాయం చేశారు కదా అని ప్రతి వాళ్ళ కింద బానిసల్లాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగని అహంకారంతో సహాయం పొందిన తర్వాత చులకనగా చూడాల్సిన పని లేదు. ఏ కుటుంబం పైన పెత్తనం చేయాలని ఎప్పటికీ చూడకూడదండి. సహాయం పేరుతో ఆ కుటుంబం పైన పెత్తనం చేయాలని చూస్తారు. ఆ వ్యక్తుల పైన అధికారం చెలాయించాలని చూస్తారు. మీ జులుంని వాళ్ళపైన చూపించాలని చూస్తారు. ఎవరైనా ఇతరుల కుటుంబాల్లో సహాయం పేరిట అధికారం చెలాయించాలని చూసేటువంటి వ్యక్తుల్లో కనుక మీరు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే ఆ పెత్తనం చేయాలి, అధికారం చెలాయించాలనేటువంటి ఆశని ఇప్పుడే ఈ క్షణమే చంపేసుకోండి. ఎందుకంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మీరు నెరవేర్చాల్సినవి. అవి పక్కన పెట్టేసి మీ కుటుంబ సమస్యని, మీ కుటుంబాన్ని సరిగ్గా సరిదిద్దుకోవటం ఆపేసి ఇతరుల కుటుంబాలని తీర్చిదిద్దాలనుకోవటం ఎంతవరకు సరైనది చెప్పండి? మీ కుటుంబంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మీ కుటుంబంలో ఎన్నో అపార్థాలు ఉన్నాయి, మీ కుటుంబంలో ఎన్నో సామరస్యం లేనటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోండి. మీ కుటుంబాన్ని మీరు సంరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీ కుటుంబం అంతా సవ్యంగా ఉందని భ్రమపడుతూ ఇతర కుటుంబాలను ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో మీరేదో తెలివికల వాళ్ళుగా వాళ్ళు గుర్తించాలనేటువంటి అంశంతో వాళ్ళ జీవితాల్లో పూర్తిగా ప్రవేశించి వాళ్ళని అస్తవ్యస్తం చేస్తూ మీరు అస్తవ్యస్తం అవ్వకండి. మీరు నిజమైన మంచివారైతే అడుగు దూరంలో నిలబడండి. సలహాలు, సూచనలు ఇస్తూ వాళ్ళంతట వాళ్ళుగా మనోధైర్యంతో బ్రతకటం నేర్పండి. అంతే తప్ప సహాయం పేరిట ఎప్పుడు ఇతర కుటుంబాలలో జోక్యం చేసుకోవాలనుకోవటం, ఎప్పుడు ఇతర కుటుంబాల గురించి చర్చిస్తూ వాళ్ళ కుటుంబంలో అది జరిగింది, వీళ్ళ కుటుంబంలో ఇది జరిగింది, వీళ్ళు ఇలా అయ్యారు, వాళ్ళు అలా అయ్యారు, మీ కుటుంబాన్ని మీరు ఆదమరిచి ఉండకండి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పూర్తిగా సంరక్షించుకుంటూ తమ బాధ్యతలు తాము నిర్వర్తిస్తూనే ఇతరులకు మనకు వీలైనంత సహాయం చేసి అడుగు దూరంలో ఉంటూ అంగరక్షకులుగా, సైనికులుగా వీలైనంత సహాయం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప విపరీతంగా ఎవరి జీవితాల్లో జోక్యం చేసుకోకుండా మనదైనటువంటి పద్ధతిలో, మనదైనటువంటి శైలిలో అడుగు ముందుకేసేటువంటి ప్రయత్నం చేద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.